గురుగారు, రుద్రాక్ష అనేది ఒక మహాసముద్రం అంటారు. మనకి తెలిసింది చాలా తక్కువ అని కూడా అంటూ ఉంటారు. మనం చాలా యూట్యూబ్‌లో కూడా చూస్తూనే ఉంటున్నాం గదా! సో, మరి వాటి గురించి, రుద్రాక్షల గురించి. నిజంగా రుద్రాక్ష సబ్జెక్టు ఒక మహాసముద్రమే. చాలా తక్కువ మందికి తెలుసు అంటే అతిశయోక్తి కాదు. దురదృష్టం ఏమిటంటే అందరికీ తెలిసినట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదు. కానీ రుద్రాక్ష విషయం మాట్లాడుకుంటే రుద్రాక్షలు ఏకముఖి నుంచి మనకి లభ్యమయ్యేవి 21 ముఖాలు వరకు. అందులో జనరల్గా అందరికీ తెలిసేవి ఏకముఖి, పంచముఖి, షణ్ముఖి ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. అంతకంటే ఒక 3-4 గంటల కంటే ఎక్కువ తెలియదు. అంతేకాకుండా ఈ రుద్రాక్షల్లో 27 రకాలు ఉంటాయి. అలాగే ముఖాలు కూడా 27 లభ్యాలే, మనకి 21 వరకే ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఈ 27 మనకి రుద్రాక్షల్లో ప్రత్యేకత ఉంది. ఈ 27 రకాల రుద్రాక్షలు ఏమిటి అంటే రుద్రాక్షలు, భద్రాక్షలు, సద్రాక్షలు, రౌద్రాక్షలు, సూర్యాక్షలు ఇలా రకరకాలు ఉంటాయి. మనకి ఎంతవరకు తెలుసు అంటే జనరల్ పబ్లిక్కి తెలిసినవి ఒక 3 తెలిస్తే గొప్ప. అదేమిటంటే భద్రాక్ష అంటే బద్దగా ఉండేదాన్ని భద్రాక్ష అంటారు, గుండ్రంగా ఉంటే రుద్రాక్ష అంటారు, చంద్రాకారంలో ఉంటే చంద్రాక్ష అంటారు. ఈ 3 జనరల్గా తెలియడానికి మహామహులకి సైతం నేను అండర్లైన్ చెప్తున్నాను, బాగా మాకు తెలుసు అనుకున్న వాళ్ళకి కూడా ఈ 3 కంటే ఎక్కువ తెలుసు అని నేను అనుకోవట్లేదు. నేను ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్ళను, కానీ ఇంతకంటే ఎక్కువ తెలుసు అని నేను అనుకోవట్లేదు.